హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఓట్స్తో ఒక రెసిపీ చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వేడి వేడి చిక్కటి పాలు తీసుకోవాలండి. పాలు బాగా వేడిగా ఉంటేనే మనకి ఓట్స్ అనేది బాగా నానుతుంది మాట. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నానండి. ఈ ఓట్స్ ఏంటంటే మనం వేడివేడి పాలల్లో వేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాలల్లో వదిలేసామనుకోండి, చక్కగా మెత్తబడిపోతుంది అన్నమాట ఈ ఓట్స్ అనేది. సో పాలల్లో వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత మనం ఇందులోకి ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అంటే బనానా కానీ, యాపిల్స్ కానీ, సపోటా కానీ ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, సో మన స్వీట్కి తగ్గట్టుగా హనీ వేసుకోవాలి. హనీ వేసుకొని తినండి, సూపర్ డైట్ అని చెప్పచ్చు. మీరు వెయిట్ లాస్ అవుతారు, అలాగే అరుగుదల కూడా ఈజీగా అవుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఓట్స్ అంటేనే మనం ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకున్నారంటే ఆరోగ్యంగా ఉంటారు, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారండి. సో తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చిందండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.